వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. మోనాలిసా ప్రస్తుతం ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమం వద్ద జరిగే కుంభమేళలో తన తేనె కళ్ళతో కనువిందు చేసిన అమ్మాయి ఎంతలా అంటే చాలా ఏళ్లకు ఆ హిమాలయ పర్వతాల నుంచి బయటకు వచ్చే వింత వింత అఘోరాలను సైతం పక్కన పెట్టి మరి ఈ లోకల్ నుంచి నేషనల్ మీడియా వరకు అంతా ఈ మోనాలిసానే బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఆమె ట్రెండింగ్. అసలు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరెందుకు పెట్టారో తెలియదు, కానీ ఇప్పుడు ఆ పేరే అమ్మాయిని ఒక స్థాయిలో ఉంచారు. ఇక మధ్యప్రదేశ్కు చెందిన ఈ మోనాలిసా బోమ్స్లే మాత్రం అందం అంటే ఇలాగే ఉంటుందా అన్నంతగా ఆకట్టుకుంటుంది. మహాకుంభమేళలో రుద్రాక్ష ముత్యాలహారాలు అమ్ముకుంటూ సోషల్ మీడియాకు రీల్స్లో చిక్కిన ఈ మోనాలిసా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కుంభమేళమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. నేషనల్ మీడియా క్యూలు కట్టి మరీ మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తుంది. కుంభమేళ పుణ్యమా అని ట్రెండింగ్లోకి వచ్చిన ఈ యువతి ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కొట్టేసిందట. అది కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట. తాజాగా గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా RC16. ఇప్పటికే ఆ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ చేశారు. దీంతో ఈ సినిమాలో రామ్ చరణ్తో మోనాలిసా నటించబోతుందట. దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారన్న ఆసక్తి రేపుతుంది. దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి యూత్ ఫుల్ ఫిదా అవుతుండడంతో RC16లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసొస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మోనాలిసాను కనుక చెర్రీ సినిమాలోకి తీసుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చంటున్నారు ఫ్యాన్స్. జనవరి 27 నుంచి RC16 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. జూలై లోపు షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.